హాయ్ ఫ్రెండ్స్, ఇదొక రియల్ హారర్ స్టోరీ. అమెరికాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్. స్టోరీలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్. మీకు ఈ స్టోరీ నచ్చితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి. అది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తన పేరు సారా. తన అమెరికాలోని న్యూ హెవెన్లో ఉంటుంది. సారా వయసు 44 సంవత్సరాలు. సారాకి చిన్నప్పటి నుండి ఒక అలవాటు ఉంది. నిద్రపోయే ముందు పియానోని వాయించిన తర్వాతే సారా వెళ్ళి నిద్రపోయేది. ఆ అలవాటు సారాకి అలానే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఒకరోజు సారా భోజనం చేసిన తర్వాత పియానోని వాయించి తన బెడ్రూమ్లోకి వెళ్ళి పనుకుంది. కాసేపటి తర్వాత హాల్లో నుండి పియానో సౌండ్ రావడం స్టార్ట్ అయింది. ఆ సౌండ్తో సారా ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర లేచింది. ఎవరదంటూ మెల్లగా హాల్లోకి వెళ్ళింది సారా. టైం చూస్తే అప్పటికే 1:30 పైన అవుతుంది. భయపడుతూ వెళ్ళిన సారా హాల్ మొత్తం తిరిగి చూసింది. ఒక్కసారిగా పియానో సౌండ్ ఆగిపోయింది. ఎవరూ లేరని నిర్ధారించుకున్న సారా తిరిగి తన రూమ్కి వెళ్ళే టైంలో హాల్లో ఉన్న ఒక రూమ్ డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. అది క్లోజ్ చేయడానికి తిరిగి ఆ రూమ్ వైపుకి వెళ్తున్న సారాకి చాలా టెన్షన్గా అనిపించింది. అయినా ధైర్యం తెచ్చుకున్న సారా ఆ డోర్ని క్లోజ్ చేసేటప్పుడు హాల్లో ఉన్న ఉయ్యాల ఆటోమేటిక్గా ఊగడం స్టార్ట్ అయింది. తనకి ఏమీ అర్థం కాలేదు. ఆటోమేటిక్గా ఉయ్యాల ఎందుకు ఊగుతుందో కూడా తెలియలేదు. ఉయ్యాల ఊగడం స్టార్ట్ అయిన 10 సెకండ్లకే ఒక చిన్న పసిపాప ఏడవడం మొదలుపెట్టింది. ఇదంతా చూసిన సారాకి వెన్నులో వణుకు పుట్టింది. భయపడుతూ అక్కడ నుండి పరిగెత్తుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి డోర్ని లాక్ చేసుకొని ఆ రోజంతా నిద్రపోకుండా తను అలానే ఉండిపోయింది. మరుసటి రోజు ఇంట్లో ఏవో పూజలు చేసుకొని అంతా నార్మల్ అయిపోతుంది అనుకున్న సారాకి మరుసటి రోజు కూడా అదే విధంగా జరిగింది. కానీ సారా దాన్ని అంతగా పట్టించుకోకుండా వదిలేసింది. ప్రతిరోజు ఇలానే జరుగుతూ ఉండింది సారాకి. ఒక్కొక్కసారి సారాకి ఇలా అనిపించేది, ఇది కలనా నిజమా, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని సారా చాలాసార్లు బాధపడింది. అప్పటికే సారా జీవితంలో ఎన్నో విషాదాలు జరిగాయి. ఇదంతా జరిగేది చూసిన సారాకి చాలా భయమేసి వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్ళి తనకి ఎదురయ్యే విచిత్రమైన సంఘటనల గురించి చెప్పింది. వాళ్ళందరూ మంచి మంత్రగత్తెల దగ్గరికి సారాని తీసుకుని వెళ్ళారు. ఆ మంత్రగత్తెలు సారాని చూసి వాళ్ళ ఇంటికి వచ్చి తనిఖీ చేస్తేనే వాళ్ళ ఇంటి సమస్య ఏంటో తెలుస్తుందని చెప్పారు. దానికి సారా వాళ్ళని ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇల్లు మొత్తాన్ని చూపించింది. ఆ మంత్రగత్తెలు ఆ ఇంట్లో నుండి ఫాస్ట్గా బయట వచ్చేసి, మీ ఇంట్లో చెడు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది, చెడు ఆత్మలు మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి, దానివల్లే మీకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఇంట్లో శాంతి పూజ చేపించాలని సారాకి చెప్పారు. సారా వెంటనే శాంతి పూజకి ఏర్పాట్లు చేసింది. వాళ్ళు చెప్పిన విధంగానే మంచిగా శాంతి పూజని చేపించింది. అయినా కానీ సారా సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఆ సౌండ్లు అలానే వస్తున్నాయి. ఒకరోజు సారా నిద్రపోయేటప్పుడు ఆ సౌండ్ రావడంతో సారా అక్కడి నుండి లేచి హాల్లోకి వచ్చింది. సారా ఇన్ని రోజులు చూసిన వ్యక్తి స్పష్టంగా కనిపించడం మొదలుపెట్టింది. నల్లటి ఆకారంలో చేతిలో ఒక పసిబిడ్డను పెట్టుకొని ఉయ్యాలలో కూర్చొని ఊగుతున్నాడు. సారా దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ నల్లటి ఆకారం ఎవరిదో కాదు, సారా భర్తదే. చేతిలో ఉండేది సారా కూతురు. ఇన్ని రోజులు ఆ ఇంట్లో తిరుగుతున్నది సారా భర్తే. కొన్ని సంవత్సరాల క్రితం సారాకి బాగా డబ్బున్న ఒక వ్యక్తితో వివాహమైంది. తన మామగారు మంచి వ్యాపారస్తుడు. పెళ్ళైన తర్వాత సారా వాళ్ళ మామయ్యకి వాదోడుగా చేదోడుగా ఉనింది. అన్ని వ్యాపారాలలో వాళ్ళ మామయ్యకి సమానంగా చూసుకుంటునింది సారా. సారా వచ్చిన తర్వాత వాళ్ళు ఒక కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఆ వ్యాపారమే తుపాకుల వ్యాపారము. అఫీషియల్గాను నాన్ అఫీషియల్గాను తుపాకులని చాలా అమ్మారు. దీనివల్ల వాళ్ళకి ఎక్కువ లాభం వచ్చింది. కొన్ని రోజులకే సారా గర్భవతి అయింది. ఈ విషయం కుటుంబ సభ్యులకి తెలియగానే అందరూ చాలా సంతోషపడ్డారు. మంచి లాభాలు, అందులో కోడలి పిల్ల గర్భవతి కావడంతో వాళ్ళ ఇల్లు ఆనందాలతో మునిగిపోయింది.
కొన్ని నెలలకే సారా ఒక కూతురికి జన్మనిచ్చింది. తను వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఆనందాలు ఇంకా ఎక్కువయ్యాయి. చాలా సంతోషంగా ఉన్నారు. కానీ అనుకోకుండా ఆ పాప 2 నెలలకే చనిపోయింది. ఆ పాప చనిపోవడంతో వాళ్ళ కుటుంబం అంతా ఒక్కసారిగా శ్లోకంలో మునిగిపోయింది. ఆ బాధను తట్టుకోలేకుండా వాళ్ళ మామయ్య అనారోగ్యం పాలుతో మరణించారు. తను మరణించిన తర్వాత ఆ కుటుంబ బాధ్యతలు మొత్తము సారా వాళ్ళ హస్బెండ్ పైన పడింది. సారా వాళ్ళ హస్బెండే ఆ వ్యాపారాన్ని చూసుకునేవాడు. అనుకోకుండా సారా వాళ్ళకి ఎక్కువగా నష్టాలు వచ్చి ఆ వ్యాపారం మూతపడిపోయింది. అది తట్టుకోలేని సారా వాళ్ళ ఇంటాయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అప్పటికే ఆ ఇంట్లో మరణాలు ఆగిపోలేదు. సారా వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత కొన్ని నెలల తర్వాతే సారా వాళ్ళ అమ్మగారు, తర్వాత వాళ్ళ అత్తయ్య, తర్వాత వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బంధువులు ఇలా చాలా మరణాలు సంభవించాయి. చివరికి ఆ కుటుంబంలో మిగిలింది సారా ఒకటే. ఇలా తన జీవితంలో ఎన్నో విషాదాలతో తను ఒంటరిగా ఉంది. సారా వాళ్ళ హస్బెండ్ ఒక నల్లటి ఆకారంతో తన ముందుకొచ్చి, ఈ మరణాలకన్నీ కారణం మన వ్యాపారమే. మన తుపాకులు వల్ల చనిపోయిన వారి ఆత్మలన్నీ మన ఇంటి చుట్టూ పగ తీర్చుకోవడానికి వచ్చాయి. నా మరణంతో సహా మన ఇంట్లో అందరి మరణాలకి కారణం ఆ ఆత్మలే. అవే పగ తీర్చుకోవడానికి ఒకరిని తర్వాత ఒకరిని చంపుతూ వచ్చాయి. వెంటనే నువ్వు ఈ ఇల్లుని ఖాళీ చేసి వెళ్ళిపో. నీ ప్రాణాలని కాపాడుకో. నువ్వు ఎక్కడైనా దూరంగా వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు కట్టే ఇల్లు నువ్వు బతికినంత కాలము పూర్తి కాకూడదు. అది ఏదో ఒక పెండింగ్ ఉండాలి. నువ్వెప్పుడైతే ఆ ఇంటిని పూర్తి చేస్తావో అప్పుడు ఆ ఆత్మలన్నీ నిన్ను చంపేస్తాయి. గుర్తుపెట్టుకొని చెప్పి ఆ ఆత్మ ఒక్కసారిగా మాయమైపోయింది. ఇదంతా ఆలోచించిన సారాకి ఏమీ అర్థం కాలేదు. కొన్ని రోజులకి సారాకి వారసత్వంగా వచ్చిన ఆస్తి తన చేతిలోకి వచ్చింది. వెంటనే ఆ ప్లేస్ను వదిలేసి అమెరికాలో ఇంకొక మంచి ప్లేస్లో ల్యాండ్ కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టడం ప్రారంభించింది సారా. అయితే ఆ ఇంటిని చాలా పెద్దగా నిర్మించాలని అనుకునింది. తను బతికినంత కాలం ఆ ఇంటిని కడుతూనే ఉన్నింది. దగ్గర 45 సంవత్సరాల పాటు ఆ ఇంటిని కడుతూనే ఉన్నారు. కొన్నిసార్లు భూకంపాల వల్ల ఆ ఇల్లు కూలిపోతే మరికొన్నిసార్లు ఆ ఇంటిలో మార్పులు చేర్పులు నిర్మిస్తూనే ఉన్నారు. చివరికి ఆ ఇంటి నిర్మాణం ఎప్పుడైతే పూర్తి అయిందో అప్పుడే సారా చనిపోయింది. తర్వాత ఆ ఇంటిని పర్యాటక ప్లేస్గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్టోరీ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి రియల్ హర్రర్ స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.